నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖమ్మం రవాణా కార్యాలయంలో సిమ్యులేటర్ ప్రారంభం. హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో మాజీ మంత్రి జన్మదిన వేడుకలు. జూపల్లి కృష్ణారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు. కర్నూలు జిల్లా గాజుల దిన్నె ప్రాజెక్టును సందర్శించిన జిల్లా ఎస్పీ. వరద ఉధృతిపై సమీక్షించిన డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి. కుప్పం కోర్టులో కరోనా మరణాలపై అవగాహన కార్యక్రమం. వ్యాధితో మృతి చెందిన వారి అంత్యక్రియలను అడ్డుకోవద్దని సూచించిన జడ్జి పల్లవి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మేడిపల్లి పిఎస్ వద్ద రక్తదాన శిబిరం ప్రారంభించిన రాచకొండ సిపి మహేష్ భగవత్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఖమ్మం రవాణా కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో డ్రైవింగ్ సిమ్యులేటర్ను ఏర్పాటు చేశారు. ఆ సిమ్యులేటర్ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కోవిడ్ తరుణంలో అనేక మార్పుల చేర్పుల అనంతరం కొన్ని కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టామన్నారు. వినియోగదారులు కార్యాలయంకు రాకుండానే అనేక సేవలు ఆన్లైన్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలో రవాణా శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తొలిసారిగా ఖమ్మంలో సిమ్యులేటర్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో తీసుకొస్తున్న ఈ మార్పులన్నింటినీ ఖమ్మం జిల్లాకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏదైతే డ్రైవింగ్ ట్రాక్, టెస్టింగ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మంచిగా ఆధునీకరించాలనేది మా ఉద్దేశం. ఈ రవాణా కార్యాలయం చాలా పెద్ద కార్యాలయం ఉన్నది, కూడా పాతది ఉన్నది. ఇక్కడ మిగతా సొబగులు కూడా అద్ది ఖమ్మం జిల్లాలో ఉన్న రవాణా కార్యాలయాన్ని మిగతా జిల్లాల్లో దానికన్నా కొంచెం మెరుగ్గా చేయాలనేది మా ఉద్దేశం. అయితే మిగతా జిల్లాలో కొన్ని చోట్ల ఇంకా బాగా మంచి ఫెసిలిటీస్ కూడా తీసుకురాగలం. తొందరలోనే సిరిసిల్లలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో తీసుకున్నది, అది పూర్తిగా వస్తూ ఉంది. ఒక నెక్స్ట్ 10 డేస్లోనే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ని కూడా అక్కడ మరి ప్రారంభోత్సవం చేసుకోబోతూ ఉన్నాం. దాంతోపాటుగా లాజిస్టిక్గా ఖమ్మం చుట్టుపక్కల ఏమైనా లాజిస్టికల్ పార్క్స్ ఏమైనా డెవలప్ చేయాలంటే కూడా దానికి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నది. హైదరాబాద్ చుట్టుపక్కలతో పాటుగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి చుట్టుపక్కల కూడా లాజిస్టికల్ ప్లేసెస్ని కూడా మనం ఐడెంటిఫై చేసి డెవలప్ చేసి అక్కడ ఫెసిలిటీస్ ఇస్తాం. అంటే ఆ ఫెసిలిటీస్లో ఏంటంటే టాయిలెట్స్, తర్వాత రెస్ట్ రూమ్స్, ఇతరత్ర అన్ని ఏర్పాటు ఉంటాయి. డ్రైవర్స్ వాళ్ళు ఖమ్మంలోకి రావాల్సిన అవసరం లేకుండానే అక్కడ నుంచి రెస్ట్ తీసుకొని లేకపోతే ఇతర సర్వీసెస్ పొంది వెళ్ళే విధంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా లాజిస్టికల్ పార్క్స్ రావాలని, అట్లనే దాంతోపాటుగా ఏదైనా గోడౌన్ ఫెసిలిటీస్ ఉంటే వాటిని కూడా చేయాలని. సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరి గతంలో మనందరికీ తెలుసు, కోవిడ్ కన్నా ముందేంటంటే చాలా వైబ్రెంట్ డిపార్ట్మెంటు, ప్రభుత్వానికి దాదాపు ప్రతి నెల 350 కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చే డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. అది వెహికల్ రిజిస్ట్రేషన్ ద్వారా కానివ్వండి, లేదా క్వార్టర్లీ ట్యాక్స్ల ద్వారా కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి. కోవిడ్ పరిస్థితుల వల్ల కొంత ఈ వెహికల్స్ మరి కొనుక్కోవడం లేకపోతే ఇతరత్ర కారణాలు తగ్గటం వల్ల, కొనుగోలు తగ్గటం వల్ల కొంత ఒక 2-3 నెలలు ఇబ్బంది అయింది. కానీ లాస్ట్ మంత్ నుంచి చూస్తే మళ్ళీ ఆల్మోస్ట్ 2 వీలర్స్కి సంబంధించి మనం కోవిడ్ కన్నా ముందున్న పరిస్థితి ఏదో ఆ పరిస్థితిని మనం చేరుకోగలిగినాం. 4 వీలర్ పర్చేజ్ కూడా అంతే ఉంది. దాదాపు 300 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రతి నెల మళ్ళీ రెవెన్యూకి మనం చేరుకోవడం జరిగింది. కాబట్టి నేను కొన్ని ప్రసార మాధ్యమాల్లో చూశాను, నేను లేదా పేపర్లో చూసా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు రివైవ్ అయింది, రెవెన్యూ రికవరీలో రివైవ్ అయింది. కాబట్టి ఎటువంటి ఆందోళన లేదు. ఇప్పుడైతే వెహికల్స్ పర్చేజ్ సంబంధించి కానీ ఇతర కానీ ప్రజలు ఎక్కువ వాళ్ళ సొంత వెహికల్స్లో పోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి 2 వీలర్స్ 4 వీలర్స్ కొనుగోళ్ళు కూడా పెరిగినాయి. కాబట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంతకుముందు కోవిడ్ సిచ్యువేషన్ కన్నా ముందు ఎట్లుందో అట్లనే ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని జూపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూపల్లి యువసేన ఆధ్వర్యంలో జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం బోరెల్లి మహేష్ మాట్లాడుతూ, తెలంగాణలో నేడు సాగునీటి పారుదలతో రైతుల ముఖాల్లో చిరునవ్వులు పూయించిన జూపల్లి కృష్ణారావు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి ఉన్నత స్థానంలో నిలవాలని జూపల్లి అభిమానులు కోరారు. ఈ కార్యక్రమంలో కిషోర్ యాదవ్, గోవర్ధన్ నాయుడు, పసుల వెంకటేష్, లింగం నాయుడు, రాఘవేంద్ర, ముస్తక్ బాషా, వీరేంద్ర, చింటూ, జగదీష్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా కేంద్రంలో మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించకుండా మందుబాబులు మద్యం కోసం ఎగబడుతున్నారు. కరోనా విజృంభణ సమయంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అనకాపల్లి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితుల్లో వివిధ వ్యాపార సంఘ ప్రతినిధులతో స్థానిక రోటరీ కళ్యాణ మండపంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్, స్థానిక అధికారులు అనకాపల్లి ఆర్డీఓ, అనకాపల్లి జోనల్ కమిషనర్, అనకాపల్లి ఎండీఓ, కాశింకోట ఎండీఓ, సిఐ భాస్కర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కోవిడ్ విస్తరణను ఆపడానికి ప్రజలు ప్రాణాలు కాపాడడానికి అధికారులతో పాటుగా వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. 3 రోజుల ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే వ్యాపార కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ నెల 14, 15 తేదీలలో పూర్తి లాక్డౌన్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ రాజ్, వైఎస్ఆర్సీపీ టౌన్ ప్రెసిడెంట్ మందపాటి జానకి రామరాజు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణంలో కేసెస్ రావడం మొదలవడం దాదాపు 2 నెలలు అంటే జూన్ జూలై నెలలో 400 కేసులు వస్తే గత వారం రోజుల్లోనే 400 కేసెస్ నమోదు అవ్వడం ఒక రకంగా అలారమింగ్ సిచ్యువేషన్ అనకాపల్లి పట్టణంలో కానీ అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల్లో కానీ కనబడతా ఉంది. సో దీంట్లో ప్రధాన పాత్ర ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఈరోజు సమావేశం, అలాగే అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం, ఏం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది వారి సలహాలు సూచనల మేరకు వారితో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి ప్రజల్ని లాక్డౌన్ వైపు రుద్ది వాళ్ళని ప్రజలు చేయాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి లేదు కాబట్టి వారి వైపు నుంచే నిర్ణయం తీసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడడం, వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి కొన్ని సడలింపులు చేసుకొని మధ్యాహ్నం 1 గంట వరకు షాప్స్ అన్ని ఓపెన్ చేసి 1 గంట నుంచి పార్షియల్ లాక్డౌన్ చేద్దాం అనేటువంటిది వారు సలహా ఇవ్వడం జరిగింది. సో గత వారం విపరీతమైనటువంటి కేసెస్ నమోదయ్యాయి కాబట్టి ఈ వారాన్ని రేపు రానున్నటువంటి 4 రోజులు పార్షియల్ లాక్డౌన్ అంటే మధ్యాహ్నం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు షాప్స్ అన్నీ కూడా తెరుస్తారు. 1 గంట నుంచి లాక్డౌన్ అమలవుతుంది. అలాగే ఆగస్టు 15, 16 శనివారం, ఆదివారం 2 రోజులు కూడా పూర్తి స్థాయి లాక్డౌన్ ఏర్పాటు చేయాలని చెప్పి వారి తాలూకా సలహా మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈ చైన్ కట్ అయ్యి కేసెస్ నమోదవడం తగ్గుతాయి అన్నటువంటిది ఆశిస్తూ ఉన్నాం. దేనికన్నా ప్రజల తాలూకు ఆరోగ్యం, ప్రజల తాలూకు సంక్షేమం అవసరం కాబట్టి, వాళ్ళ తాలూకు అదే ముఖ్యం కాబట్టి ముందు బ్రతికితే తర్వాత బ్రతుకు తెరువు సంగతి చూడవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అనకాపల్లి ప్రాంత ప్రజానికం, అలాగే అనకాపల్లి కసింకోట మండలాల్లో కూడా మేజర్ పంచాయతీలు అయినటువంటి తుమ్మపాల, కసింకోట, తాళపాలెం, తర్వాత కొత్తూరు పంచాయతీలు కూడా ఇదే కేటగిరీలో తీసుకొని దాంట్లో కూడా ఇటువంటి సడలింపులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇది కూడా వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని చెప్పి మీ ద్వారా అనకాపల్లి ప్రాంత ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుతాం. డివిజన్లో గల 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు అదుపుపై ప్రత్యేక దృష్టి సారించామని డోన్ డీఎస్పీ వి నరసింహారెడ్డి తెలియజేశారు. కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం బొద్దిమడుగుల గ్రామంలో భూ వివాదంలో నమోదైన SC/ST కేసు విచారణ నిమిత్తం ఆయన గ్రామాన్ని సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పత్తికొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నపాటి విషయాలు ప్రజలు ఘర్షణలకు పోవద్దని సూచించారు. SC/ST కేసులపై ప్రత్యేక విచారణ చేసి కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రపంచాన్ని గడగడలాడుతున్న కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ నారాయణ రెడ్డి, దేవనకొండ, తుగ్గిలి మధికరి స్టేషన్ ఎస్ఐలు పాల్గొన్నారు. ఈరోజు ఇది బొందుమడుగుల విలేజ్ ఇష్యూలో రామ్మోహన్ వర్సెస్ ఎంతోమంది డిస్ప్యూట్ నడుస్తూ ఉంది. వీళ్ళు 2 కేసులు, వాళ్ళు 2 కేసులు, కేసుల కౌంటర్లో పట్టుకోవడం, కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేయడం, పోలీస్ స్టేషన్ వచ్చి కేసులు ఇవ్వడంలో ఆ సందర్భంలో ఈరోజు సీల్ విజిట్ చేయడం జరిగింది. నేను మన పత్తికొండ రూరల్ సిఐ నారాయణ రెడ్డి, తర్వాత తుగ్గల్ ఎస్ఐ రమేష్ స్టాఫ్తో కలిసి సీనా ఆఫీస్ విజిట్ చేసి సర్వే నెంబర్ కూడా విజిట్ చేసి అలాగే రెవెన్యూ ఆఫీసులతో కూడా విజిట్ చేశాము. విజిట్ చేసి చూసామన్నమాట ఎందుకు వీళ్ళు కొట్లాడుకుంటున్నారని. దాని తర్వాత రెవెన్యూ వాళ్ళతో కలిసి ఏమి చర్యలు, తదుపరి చర్యలు, నివారణ చర్యలు దానిపైన గట్టిగానే యాక్షన్ తీసుకుంటాం. ఫర్దర్గా ఎటువంటి ఇష్యూ లేకుండా దానిపైన ఉంటాం. రెండోది కరోనా ఇష్యూలు ఏంటంటే ఈ పత్తికొండ రోజుకు కేసెస్ కూడా రోడ్డు డిస్ట్రిక్ట్లు ఎక్కువ కూడా పెరుగుతున్నాయి కాబట్టి పత్తికొండ కూడా ఉన్నాయని, చుట్టుపక్కల కూడా మన మధ్యకర, దొంగగిరి, తొగ్గలి, దేవనకొండ, పత్తికొండ టౌన్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లా కూడా మనం ఏం చేయాలా, మన స్టాఫ్ ఎట్లా ఉండాలా, వాళ్ళు ఎలా మన స్టాఫ్ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎలా వాళ్ళకి ఉండాలా, ఎట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, ఎలా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. తర్వాత షాప్స్ పక్క వెరిఫై చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ కూడా ఫిజికల్ డిస్టెన్స్ ఉండాలి. షాప్స్ పర్చేజింగ్ కానీ, తర్వాత వెహికల్ పోవడం కానీ, రావడంలో కూడా షాపింగ్ చేయడంలో కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తే మాస్క్ ఖచ్చితంగా ధరించాలన్నమాట. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. మాస్క్ ధరిస్తేనే వాళ్ళు వాళ్ళకి తిన్నా తగ్గినా
వేరే వాడికి ఎఫెక్ట్ కాదు. వేరే వాడున్నా కూడా ఇక్కడికి ఈ ఎదురు వచ్చిన ఎదురు ఉన్న వ్యక్తి కూడా ఎఫెక్ట్ కాకుండా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మాస్క్ ప్రతి ఒక్కరు ధరించాలని నేను మీ ద్వారా ప్రజలు కూడా తెలియపరుస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగండ మండలం రెడ్లరేపాక గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దివంగత నేత రేపాక రమేష్ రెడ్డి జయంతి వేడుకలను గ్రామస్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ ట్రస్ట్ పర్యవేక్షకులు దిలీప్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రజాప్రయోగ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ప్రతి నిరుపేద విద్యార్థికి అన్ని విధాలుగా ఆర్థిక సాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ ట్రస్ట్ పర్యవేక్షకులు రేపాక సందీప్ రెడ్డి, ఎంపీటీసీ నోముల మల్లేష్, ఉప సర్పంచ్ కందుల నరేష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జన్మదినం జరుపుకున్న మా తండ్రి గారికి ఈరోజు గ్రామ అందరూ ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో రేపాక రమేష్ రెడ్డి గారి ట్రస్ట్ ఇలానే కొనసాగుతుంది. ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థి కానీ బాలికలకు పెళ్లిలో కానీ ఏదైనా చదువుకోవడానికి వాళ్ళ చదువులకు కానీ తప్పకుండా మేము సాయం చేస్తాం. బట్ ట్రస్ట్ ఇలానే సాగుతుంది. ఎన్ని అవంతరాలు ఎదురైనా మేము కష్టపడి ఆ ట్రస్ట్ని కొనసాగిస్తాం. అలాగే రానున్న రోజుల్లో అన్ని విధాలుగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ వేడుకకు అందరికీ వచ్చినందుకు ఒక్కసారి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా రెడ్లరేపాక దివంగత నేత రమేష్ రెడ్డి గారి 65వ జన్మదినం సందర్భంగా మా రెడ్లరేపాకలో ఆయన జయంతి వేడుకలు జరుపుకున్నాము. రమేష్ రెడ్డి అంటే మాకు మాకు చెప్పలేనంత ప్రాణంగా ఉండేది. ఆయన అడుగుబాటులో మేము నడుస్తున్నాం. ఇప్పటికైనా ఆయన అడుగుబాటులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని చెప్తున్న నిర్మల్ జిల్లా ముదోల్ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఈవో అభివృద్ధికి పాటుపడక తమ ఖజానా నింపుకుంటున్నారని ముదోల్ గ్రామ వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. పలు అభివృద్ధి పథకాలకు సంబంధించిన నిధులను తమ ఖాతాలో జమ చేసుకుంటున్నారని స్థానికులు నిర్మల్ జిల్లా కలెక్టర్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే ముదోల్ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఈవోలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ముదోల్ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుండి కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు కలిపి సుమారుగా 2 కోట్ల రూపాయలు ఈ గ్రామ పంచాయతీ కొత్త సర్పంచ్ పాలకవర్గం ఏర్పాటైన తర్వాత మంజూరైన నిధుల నుండి కేవలం లక్షలలో మాత్రమే పనులు చేసి 50 లక్షల కంటే పైన నిధుల్ని కాజేసిన సర్పంచ్పై ఇవాళ వినతి పత్రం ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గరికి గ్రామ వార్డు మెంబర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చిండ్రు. వీళ్ళందరూ కూడా స్పష్టం చేసేది ఏంటంటే మాకు తెలియకుండానే మాతో తీర్మానాల మీద సంతకాలు తీసుకొని డబ్బులన్నీ కూడా వృధా చేసి గ్రామ పంచాయతీ నిధులన్నీ కూడా కాజేసింది. కాబట్టి వాటన్నిటిని కూడా వెంటనే తీసుకొని కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాల్సిందిగా వీళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా జేఏసీ తరఫున స్పష్టం చేస్తున్నాం ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు కూడా. ఎలక్ట్రికల్ పోల్స్ విషయంలో మేము గతంలో కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇచ్చి దాని మీద చర్యలు తీసుకోమన్నప్పుడు కూడా ఇప్పటికి 3 నెలలు అవుతున్నా ఎంక్వైరీ జరిగినప్పుడు కూడా ఎటువంటి చర్యలు ఈ పాటు కూడా తీసుకోకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా కలెక్టర్ గారు ముందుకు రావాలి. ఏవైతే అవినీతి జరిగిందో, అక్రమాలు జరిగినాయో, ఎన్నైతే డబ్బుల్ని కాజేసిందో వాటన్నిటిని కూడా వెనక తీసుకోవాలి. ఒకటే పని మీద 2 సార్లు 3 సార్లు బిల్లులు చేసి వాటన్నిటి మీద నిధులు కాజేయడం అనేది చాలా ప్రభుత్వ ఆస్తులన్నింటిగా దుర్వినియోగం చేసినట్లయితుంది. ఏవైతే కరెంటుకు సంబంధించిన పోల్స్ కానీ, మెటీరియల్ కానీ, కరెంటు వస్తువుల్ని వాళ్ళు ప్రైవేట్గా బిల్స్ తీసుకొని ఏర్పాటు చేయడం అంటే దొంగతనం చేసినట్లే. అమ్ముకున్న ఎస్సీ గారి మీద, ఏఈ గారి మీద, అదే రకంగా సర్పంచ్ గారి పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా గాజుల దిన్నె ప్రాజెక్టును ఆకస్మికంగా సందర్శించి వరద ఉధృతిని పరిశీలించారు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి. వరద ఉధృతి ఎక్కువైతే తీసుకోవాల్సిన చర్యలపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ప్రజలు వాగులు, వంకలు దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట ట్రైనీ డీఎస్పీ భవ్యకిషోర్, గునెగండ్ల ఎస్ఐ హనుమంతరెడ్డి, ఇరిగేషన్ అధికారులు, ఆదోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, ప్రాజెక్ట్ జేఈ రవిప్రసాద్, కొడుమూరు జేఈ పరమేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో కంటిన్యూస్గా వర్షం కురుస్తున్న వల్ల ముఖ్యంగా ఈరోజు ఈ గాజుల దిన్న ప్రాజెక్టు సందర్శించి ఇక్కడ లోతట్ట ప్రాంతాలు మరియు ప్రవాహ పరిస్థితి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్స్, రెవెన్యూ ఆఫీసర్స్ మరియు పోలీసుతో డిస్కస్ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు గాజుల దిన్న ప్రాజెక్టులో 1000 క్యూసెక్స్ వాళ్ళు చెప్పి చేశారు. సో 6000 క్యూసెక్స్ ఎక్కిపోతుంది. అదే పోయిన 1 వీక్ బ్యాక్ రిలీజ్ ఆల్మోస్ట్ 46,000 క్యూసెక్స్. కంటిన్యూస్గా వర్షం పడుతున్న ముఖ్యంగా మనకి ఆదోని ప్రాంతంలో మంత్రి రివర్లో వరద
ప్రవాహ పరిస్థితి ఉన్న నేపథ్యంలో లోతట్టు గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క రాకపోకలు ఈ ప్రాంతంలో ప్రజలు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు కానీ వంకలు క్రాస్ చేయకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ అలర్ట్ చేయడం జరిగింది. కాకుండా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ లాస్ట్ వీక్లో మీరు చూస్తే ఇక్కడ సెల్ఫీ తీసుకోవడానికి పోయి దుర్మరణం చెందినట్టున్నారు. సో అలాంటి సంఘటన మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి పోలీస్ సిబ్బందికి తదుపరి సూచనలు కూడా చేస్తున్నారు. దాని భాగంగా నేను ఈరోజు స్వయంగా ఇక్కడ సెక్యూరిటీ ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వచ్చి వాటర్ రిలీజ్ అయినప్పుడు సెల్ఫీ కోసం సరదాగా వచ్చి ఇక్కడ ప్రాణాలకు వర్తన ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ తదుపరి జాగ్రత్త తీసుకోవడానికి ప్రజలకు రిక్వెస్ట్ ఏంటంటే కర్నూలు జిల్లాలో ఆల్మోస్ట్ 15 days నుంచి కంటిన్యూస్గా వర్షం వస్తుంది కాబట్టి అన్ని ప్రాంతంలో వాగులు వంకలు ఇంకా నదీ పరివాహక ప్రాంతం బాగా ఉధృతంగా ప్రవహిస్తారు కాబట్టి పర్యాటక ప్రాంతంలో బాగా తదుపరి బాగా మనం సేఫ్టీతో ఉండాలి. ఎటు పరిస్థితులు కూడా ఈ సరదా కోసం మళ్ళీ ప్రాణాలకు వర్తనే విధంగా ఇక్కడ సాహసం చేయకూడదు ప్రజలకు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ పటోల మంజుశ్రీ జైపాల్ రెడ్డి సందర్శించారు. కరోనా టెస్ట్ కిట్లు మరియు ఇంతవరకు టెస్ట్ చేసిన రికార్డులను పరిశీలించారు. చైర్పర్సన్ పర్యవేక్షణలో 7 వ్యక్తులు కోవిడ్ టెస్ట్ చేయించుకోగా అందులో పెద్దారెడ్డిపేట గ్రామానికి చెందిన వ్యక్తి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. పుల్కల్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతిరోజు కరోనా టెస్టులు జరుగుతాయని డాక్టర్ చక్రవర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాసారి, మండల టీఆర్ఎస్ నాయకులు మహేష్ పాల్గొన్నారు. అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, ఫిక్స్ ఎప్పుడు చేయలేదు. టీటీపీ కావాలి మెడిసిన్ మన దగ్గర ఉన్న వాటితో మనం కిట్స్ లాగా ఐసోలేషన్ కిట్స్ ప్రిపేర్ చేసి అవి ఇంకా రాలేదు. మరి అవైతే రాలేదు మేడం. మన దగ్గర ఉన్న మెడిసిన్సే అవన్నీ ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసి మనం పాజిటివ్ కేసెస్కి ఇద్దామని డిసైడ్ చేసాం. మంచిగా మాట్లాడినప్పుడు సపరేట్ మనకి కూడా కిట్స్ కూడా మెడిసిన్ కిట్స్ కూడా దాని గురించి ఉంటుంది అడగండి. మరి అడిగాము మీ ఇప్పుడు అయితే మీ దగ్గర ఉన్న వాటితో రెడీ చేసుకోండి, మనం వచ్చినాక ఇస్తామని చెప్తాం. అంటే ఈ రోజు నుండి అయితే కంటిన్యూషన్ అన్ని ఎక్కడ ఏ ఆపత్తు అనేది అయితే చెప్పండి. ఇక్కడ మాత్రం కేర్ తీసుకోవాలి. ఎవరు వచ్చిన చిన్న ఎవరికి కొద్దిగా అనుమానం అనిపించిన వచ్చి టెస్ట్ చేయించుకోమని ఒకటి మీరు చెప్పాలి. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు మేడం, ఓపీకి దమ్ము ఆయాసం సరే అని టెస్ట్ కోసం అని పంపిస్తున్నాం. అది ఎందుకనంటే వాళ్ళ జ్వరం వెళ్ళి 2 రోజులు 3 రోజులు అనే లోపే ఎక్కువైపోతుంది కదా. ఇది కొంచెం సింటమ్స్ ఈ ప్రైమరీ కాంట్రాక్ట్ ముందుకానికి వాళ్ళు ఇప్పుడు వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఎవరైతే ఎంఆర్ఎఫ్ వెళ్తున్నారు బస్సులో వాళ్ళందరికీ లిస్టు తీసుకోండి. మేడిపల్లి పిఎస్ వద్ద రక్తదాన శిబిరాన్ని రాచకొండ సిపి మహేష్ భగవత్ ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. కోవిడ్-19 సమయంలో దాతలు చేసిన కృషికి రాచకొండ సిపి ప్రశంసించారు. రాచకొండలోని అన్ని పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినందుకు ఇండియన్ రెడ్ క్రాస్ చెందిన డాక్టర్ పిచ్చిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపాలిటీ మేయర్ కె వెంకటరెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేటర్లు మరియు దాతలు పాల్గొన్నారు. ఈరోజు మన మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఉప్పల్ డివిజన్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున డాక్టర్ పిచ్చిరెడ్డి మనకి అప్రోచ్ అయినారు. థాలసీమియా పేషెంట్స్కి బ్లడ్ కొరత ఉంది. సో మన సిబ్బంది తర్వాత మన సివిలియన్ కమ్యూనిటీ నుంచి బ్లడ్ డొనేషన్ చేస్తే వీ క్యాన్ సేవ్ ద లైఫ్ అని సో ఆయన ఇచ్చిన మాట మీద ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఈరోజు ఆర్గనైజ్ చేశాం. ఈ క్యాంప్కి ఇక్కడ మన మేడిపల్లి పోలీస్ స్టేషన్, తర్వాత ఏసీపీ మల్కాజ్గిరి, అడిషనల్ డీసీపీ అడ్మిన్, మిగతా సిబ్బంది, తర్వాత మన మేయర్ ఇక్కడ పీర్జాదిగూడ, తర్వాత ఓడుపల్ ఆర్టీసీ డిఎం గారు, పత్రికా విలేకరి, నమస్తే తెలంగాణ అండ్ మన తెలంగాణ వారు ఇప్పుడు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. వాళ్ళు అలాంటి చాలామంది ఈరోజు ఈ రక్తదానం చేస్తున్నారు. ఎవరైనా 3 monthsకి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. ఈరోజు నేను ఒక వ్యక్తి 96 times బ్లడ్ డొనేట్ చేస్తున్నట్లు కూడా చూశాను.
సో అలాంటి కూడా కొంతమంది ఉన్నారు. ప్రతి సంవత్సరం 3 to 4 times వాళ్ళు పక్కా అది చేస్తున్నారు. వాళ్ళ ఇచ్చిన ఈ బ్లడ్ డొనేషన్ వల్ల థాలసీమియా పేషెంట్స్ కావచ్చు, ఇంకా సర్జరీ అప్పుడు కూడా చాలా మందికి ఈ అవసరం ఉంటుంది. అప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ పక్కా అది పనికి వస్తుంది. దాతల అందరికీ రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా కుప్పం జూనియర్ మెజిస్ట్రేట్ కోర్టులో కరోనా మరణాలపై స్థానికులు అవగాహన కల్పించారు. కరోనా వ్యాధితో మృతి చెందిన వ్యక్తుల అంత్యక్రియలను ప్రజలు అడ్డుకోవద్దని కుప్పం జడ్జి పల్లవి సూచించారు. మృతదేహాల దాన సంస్కారాలను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతదేహాలతో కరోనా ప్రబలుతుందనేది ఒక అపోహ మాత్రమే అన్నారు. మృతదేహాల వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం శాస్త్రీయంగా రుజువు కాలేదన్నారు. ప్రజలు కూడా సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉదయ్ కుమార్, ఎంఆర్ఓ సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు, కుప్పం అర్బన్ సిఐ శ్రీధర్, సిఐ యతీంద్ర మరియు న్యాయవాదులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే కోవిడ్ సోకిన రోగులు యొక్క మృతదేహాలకి అంత్యక్రియ నిర్వహించేందుకు అడ్డుకుంటూ చుట్టుపక్కల ప్రజలు అడ్డుకుంటున్నారు. అలాగే వారి బంధువులు చనిపోయిన తర్వాత మరణించిన విషయం చెప్తే కనీసం ఆ మృతదేహాన్ని క్లెయిమ్ చేసుకునేదానికి కూడా రావడం లేదు. ఎందుకంటే వారి మృతదేహాల నుంచి తీసుకెళ్తే అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఇబ్బంది కలిగిస్తారేమో అని, దానివల్ల కోవిడ్ సోకుతుందేమోనని భయంతో అపోహలతో ఇలా తీసుకెళ్లకుండా ఆ సిబ్బంది వాళ్ళు, హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు కూడా ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారంటే తీసుకెళ్ళి గుంపుల్లో పడేయడం ఇలా చాలా చూశారు. కాబట్టి ఇలాంటివన్నీ అడ్డుకోవాలని చెప్పి ఆ మృతదేహాల నుంచి కోవిడ్ సోకుతుందనేది శాస్త్రీయపరంగా రుజువులు కాలేదన్నమాట. శాస్త్రీయపరంగా ఆ కోవిడ్ సోకుతుందనేది నిజం కాదు. కాబట్టి ప్రజల్లో అపోహలు తొలగించి మనం తమ జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ మనం ఏం చేయడం చెప్పేది ఈ కార్యక్రమం. గుంటూరు జిల్లా బాపట్లలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బాపట్ల శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి దంపతులు కరోనాను జయించి త్వరగా రావాలని కోరుకుంటూ వారి పేరున వైసీపీ నాయకులు పూజలు చేశారు. బాపట్ల వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావు అధ్యక్షతన పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రకాశ్రావు మాట్లాడుతూ కోన రఘుపతి దంపతులు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అయ్యప్ప స్వామి గుడిలో అన్నవరపు మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో కోన దంపతుల పేరు అభిషేకం, పూజలు నిర్వహించామని తెలిపారు. కోన రఘుపతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ ఆధారపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వైసీపీ మండల అధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇనుగలూరి మాల్యాద్రి, మారం రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కోన రఘుపతి గారు ఆయన నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, వారు వారి కుటుంబం కూడా మంచి భగవంతుడు వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, రాబోయే రోజుల్లో ఈ బాపట్లని అభివృద్ధి చేసే దాంట్లో వారు ఇంకా ఎక్కువగా పాల్గొనాలని, వారు చేస్తున్న సేవలో ఆ భగవంతుడు వారికి అన్ని రకాల ఆయుష్లు ఇవ్వాలని, మరి ఈ మధ్యనే ఈ కరోనా వల్ల వారికి కూడా చాలా స్మాల్గా వచ్చింది, అయినా కూడా పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో వారు ఎన్ఆర్ఐలో చేరారు. వారికి పూర్తిగా నయమైంది. దాదాపుగా అంటే ఈరోజు హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. ఈ 2-3 రోజులు కూడా, అంటే దీనికి 14 రోజులు టైం ఉంటుంది కనుక ఈ 3-4 రోజులు కూడా విజయవాడలో ఉండి, అంటే ఇప్పుడు ముందుగా వచ్చారు మళ్ళీ జనం అందరూ కూడా ఎక్కువగా ఎగబడటం జరిగింది కనుక ఆ కోర్సు ప్రకారం ఆ 14 రోజుల వరకు ఈ 4 రోజులు కూడా అక్కడ ఉండి 14వ తారీఖు బాపట్ల ఇచ్చేసి 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మరి ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో కూడా నీటిలో పాల్గొని మనందరికీ వారు ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మనందరూ మంచి కోరుకునే వ్యక్తి కనుక వారికి మరొకసారి మరి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎక్కువగా మెండుగా ఉండాలని కోరుకుంటూ మరి 14వ తారీఖు బాపట్ల వారు నైట్కి వచ్చేస్తారు. 15వ అన్ని కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజున వారి ఆరోగ్య దృష్ట్యా బాపట్ల అయ్యప్ప స్వామి పాత బస్ స్టాండ్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో బాపట్ల పట్టణం మండలంలో అందరం కూడా కలిసి ఈరోజు పూజా కార్యక్రమం అభిషేకం జరగడం జరిగింది. దానికి ప్రథమ పూజారి గారు మరి అన్నవరం మారుతి ప్రసాద్ గారు ఆ అభిషేక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూజ వారికి కూడా ఒక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. బాపట్లలో అలాగే మాకు నరాశెట్టి వారి పాలన అష్టలక్ష్మి దేవస్థానం ఉంది.
ఆ దేవస్థానంలో రఘుపతి గారి గురించి ప్రతిరోజు కూడా నిత్యం పూజలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి ఆయన సతీమణి కరోనాను జయించి తిరిగి గృహానికి చేరాలని గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో ప్రార్థనలు నిర్వహించారు. ఈతేరు గ్రామంలో మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు గోల్ అరుణ్ కుమార్ సూచన మేరకు మాలమహనాడు గుంటూరు జిల్లా యూత్ ప్రెసిడెంట్ గేర్ అంకినేని ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ సంఘస్థులతో కలిసి స్థానిక చర్చిలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవుని ఆశీర్వాదాలతో ఆరోగ్యంతో తిరిగి రావాలని ఉత్సాహంతో నియోజకవర్గ అభివృద్ధిలో పాల్గొనాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈతేరు గ్రామ సంఘ పెద్దలు స్త్రీలు సమైక్య వారు పాల్గొన్నారు. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోన రఘుపతి గారు మన పోయిన శనివారం లాస్ట్ సాటర్డే నైట్ కరోనా పాజిటివ్ అని చెప్పేసి మనకి తెలిసింది. సార్ క్వారంటైన్లో ఉన్నారు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో. కొంచెం సారు మేడం గారు ఇద్దరు త్వరగా కోలుకోవాలని దేవుని దగ్గర ప్రార్థన చేయించాలని ఈరోజు మన పాస్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. సార్ త్వరగా కోలుకుని మళ్ళీ మన మధ్యలోకి రావాలని ఆశిస్తున్నాం. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చటూరు మండలం ఆర్నియర్ ప్రాజెక్టులో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు 17 అడుగుల మేర నీరు పెరిగింది. దీంతో ప్రాజెక్టు నీటితో కలకలలాడుతుంది. స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ మదన్ గోపాలరాజు, మండల అధ్యక్షులు కేటీ హరిచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ తొప్పయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం రవాణా కార్యాలయంలో సిమ్యులేటర్ ప్రారంభం. హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో మాజీ మంత్రి జన్మదిన వేడుకలు. జూపల్లి కృష్ణారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు. కర్నూలు జిల్లా గాజుల దిన్నె ప్రాజెక్టును సందర్శించిన జిల్లా ఎస్పీ. వరద ఉధృతిపై సమీక్షించిన డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి. కుప్పం కోర్టులో కరోనా మరణాలపై అవగాహన కార్యక్రమం. వ్యాధితో మృతి చెందిన వారి అంత్యక్రియలను అడ్డుకోవద్దని సూచించిన జడ్జి పల్లవి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మేడిపల్లి పిఎస్ వద్ద రక్తదాన శిబిరం ప్రారంభించిన రాచకొండ సిపి మహేష్ భగవత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.